రావణుడు ఆంజనేయస్వామిని చంపమని 80,000 మంది కింకరులను పంపించాడు. తన వలె పరాక్రమం కలిగిన వారు వాళ్ళు. వాళ్ళందరినీ 24 నిమిషాల్లో చంపేశాడు ఆంజనేయస్వామి. తర్వాత మంత్రి కుమారుడు, మంత్రి అంటే ప్రహస్తుడు, ఆ ప్రహస్తుడి కుమారుడు జంబుమాలిని పంపించాడు. ఆంజనేయస్వామి ఆ జంబుమాలిని చంపేశాడు. తర్వాత సప్తమంత్రులు అంటే 7 మంత్రుల కొడుకులను పంపించాడు. ఆ 7 మంత్రుల కొడుకులను కూడా చంపేశాడు ఆంజనేయస్వామి. తర్వాత పంచమహాసేనానాయకుల్ని పంపించాడు. వాళ్ళని కూడా ఆంజనేయస్వామి చంపేశాడు. ఇంక ఇలా కాదని తన కుమారుడు, చిన్న కుమారుడైన అక్షకుమారుడిని పంపించాడు. ఈ అక్షకుమారుడు తపస్సు చేశాడు, బ్రహ్మవరాల్ని పొందాడు, ఒక రథాన్ని సంపాదించాడు. ఆ బ్రహ్మగారు ఇచ్చారు. అది ఆకాశంలో, నేల మీద, అగ్నిలో, నీళ్ళల్లో కూడా ప్రయాణిస్తుంది. ఈ అక్షకుమారుడు ఆంజనేయస్వామి మీదకి యుద్ధానికి రాగా ఆంజనేయస్వామి ఆ అక్షకుమారుణ్ణి చూశాడు. ముచ్చటగా ఉన్నాడు, బాలుడు. వీడితో యుద్ధం చేయబుద్ధి కావట్లేదు. బాలుడంటే బోడంత వయసు ఉన్నవాడే, కానీ రావణుడికి చిన్న కుమారుడు. అందుకుని యుద్ధం చేయబుద్ధి కాలేదు, నెమ్మదిగా చేస్తున్నాడు. కానీ అక్షకుమారుడి పరాక్రమానికి ఆంజనేయస్వామి యుద్ధంలో ఇలా ముచ్చట పడితే కుదరదని చెప్పి రివ్వున ఆకాశంలోకి ఎగిరి అక్షకుమారుడి పాదాలు పట్టుకుని గిరగిర గాలిలో తిప్పి నేలంకేసి కొట్టాడు. అప్పుడు ఆ అక్షకుమారుడి తల మొండెం తెగిపడింది, కాళ్ళు చేతులు తెగిపోయాయి, చనిపోయాడు.